అంటే మొదటి అధ్యాయము నుండి మనము కొన్ని భాగాలు చేసుకుంటూ వచ్చినట్లే ఈ రెండవ అధ్యాయములో కూడా 17 వచనాలలో 6 భాగాలు చేద్దాం. రెండవ అధ్యాయములో ముఖ్యాంశం క్రమశిక్షణలో ఉన్న వ్యక్తిని సంఘములో చేర్చుకొనుట. క్రీస్తు సువాసన అయ్యున్న క్రీస్తు భాగములు 1 నుండి 4 వచనాలు పూర్వము ఉత్తరము వ్రాసిన విధానం. పూర్వం ఉత్తరము వ్రాసిన విధానం. ఇక 5 నుండి 11 వచనాలు 5 నుండి 11 వచనాలు క్రమశిక్షణలో ఉన్న వానిని చేర్చుకొనుట. క్రమశిక్షణలో ఉన్న వానిని చేర్చుకొనుట. 12 నుండి 13 వచనాలు 12 నుండి 13 వచనాలు పౌలు ఆందోళన చెందిన విధానం. పౌలు ఆందోళన చెందిన విధానం. ఇక 14 నుండి 17 వచనాలు 14 నుండి 17 వచనాలు దేవుడు తన సేవకులను ఊరేగించుచున్న విధానం. దేవుడు తన సేవకులను ఊరేగించుచున్న విధానం. ఇలాగున 4 భాగాలు చేసుకోవచ్చు. మరొక 2 భాగాలు చేసుకోవచ్చు, అంటే 6 భాగాలుగా. ఎలా అంటే 1 నుండి 13 వచనాలు దుఃఖం. 1 నుండి 13 వచనాలు దుఃఖం. 14 నుండి 17 వచనాలు ఆనందం. 1 నుండి 13 వచనాలు దుఃఖం. 14 నుండి 17 వచనాలు ఆనందం. ఇందులో ధ్యానాలు మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే 1 నుండి 4 వచనాల్లో పూర్వము ఉత్తరము రాసిన విధానం. పౌలు వారి మధ్యకు రాకుండుటకు కారణాన్ని చెప్తా ఉన్నాడండి. నేను దుఃఖముతో రాకుండా సంతోషముతో రావలెనని నా చేత దుఃఖపరచబడిన వారు మార్చబడితే నేను సంతోషముతో వస్తానని చెప్పుచూ ఉన్న సందర్భం మనకు కనబడుతుంది. నేను దుఃఖముతో రాకుండా సంతోషముతో రావాలని నా చేత దుఃఖపరచబడిన వారు మార్చబడితే నేను సంతోషముతో వస్తానని చెప్తా ఉన్నాడు. నా చేత దుఃఖపరచబడిన వారనగా వ్యభిచారము చేసిన వానిని. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం ప్రకారం పౌలు మాటను బట్టి వెలివేశారు కదండి. పౌలు మాటను బట్టి 5వ అధ్యాయములో వెలివేసిన సందర్భం మనం చూస్తాం. అతడు దిద్దబడినట్లయితే పౌలుకు అదే సంతోషం. అంటే ఒక్క వ్యభిచారం చేసిన వాడే కాదు, ఎవరెవరిని వెలివేయాలో చెప్పాడు కదా, ఆ లక్షణాలు కలిగిన వారు వెలివేయబడిన వారు. ఆ వెలివేయబడిన వారందరూ దిద్దబడితే, ఆ వెలివేయబడిన వారందరూ సరిచేయబడితే పౌలుకు సంతోషం. అంతేకాదు, నా సంతోషం మీ అందరి సంతోషమే అని మీ అందరి యందు నమ్మకము కలిగి ఇలాగు వ్రాసితిని అన్నాడు. మీ అందరి యందు నమ్మకము కలిగి ఇలాగు వ్రాశాను అని చెప్తా ఉన్నాడు. పౌలు 3.5 సంవత్సరాలు వారి మధ్య ఉండి పని చేశాడు గనుక వారి ఉద్దేశాలు పౌలు ఎరిగి ఉన్నాడు. తప్పిపోయిన వారు దారికి వస్తే పౌలు ఎలాగూ సంతోషిస్తాడో అలాగే వారును సంతోషించుదురు అనే నమ్మకం వారి విషయంలో పౌలు కలిగి ఉన్నట్లుగా మనకు అర్థమవుతుంది. అలాంటి నమ్మకం
తెస్సలోనికైల విషయములోను ఫిలోమోను విషయములోను కలిగి ఉన్నాడు. నిజమే. తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. అలాగే ఫిలోమోనుకు రాసిన పత్రికలో 21వ వచనం. నేడు మన మధ్య ఉన్న దైవ సేవకులు, సంఘ పెద్దలు మన విషయంలో ఇలాంటి నమ్మకము కలిగి ఉండునట్లు మనము ప్రవర్తించుచూ ఉన్నామా అనేది కూడా మనం పరీక్ష చేసుకోవాలి. నేను చెప్పునది మీరు చేయుదురని నమ్మకము నాకు కలదు అని పౌలు వారి విషయంలో చెప్పినట్లు మన విషయమై చెప్పగలడా? అది కూడా ప్రశ్న వేసుకోవాలి. పెద్దల దృష్టిలో, దైవ సేవకుల దృష్టిలో మనమందరం కూడా నమ్మకస్తులుగా జీవించాలి. అలాంటి అనుభవాన్ని మనము కలిగి ఉన్నప్పుడు మన ప్రభువుకు ఎంతో సంతోషం. మీకు దుఃఖము కలుగవలెనని కాదు గాని మీ ఎడల నాకు కలిగి ఉన్న అత్యధికమైన ప్రేమను మీకు తెలుపవలెనని వ్రాయుచున్నాను అన్నాడండి. అత్యధికమైన ప్రేమను తెలపవలనని పత్రిక వ్రాసినట్లు చూస్తున్నాం. 4లో పౌలు వారిని ఎంతగా ప్రేమించుచున్నాడో వారు అంతగా పౌలును ప్రేమింపలేకపోవచ్చున్నట్లుగా మనకు అర్థమవుతుంది. నిజంగా పౌలు ఎంతగా ప్రేమించాడో తెలుసా అండి? వారిని తన ప్రాణము లెక్క చేయకుండా వారి పట్ల ప్రేమ కలిగి ఉన్నాడు. ప్రభు ఎలాగూ ప్రాణం పెట్టి మనలను ప్రేమించాడో అలాగే పౌలు మాకు మరణం మీకు జీవం కలగాలి అనే మాటలు కూడా మనము చూస్తాం. 6వ అధ్యాయం 11 నుండి 13 వచనాలు చదువుకుంటే 6వ అధ్యాయం 11 నుండి 13 వచనాలు. ఓ కొరింథీయులారా, అరమరికలు లేకుండా మీతో మాట్లాడుచున్నాను. మా హృదయం విశాలపరచబడి ఉన్నది. మీ ఎడల మా అంతఃకరణం సంకుచితమై ఉండలేదు గాని మీ అంతఃకరణమే సంకుచితమై ఉన్నది. మీ ఎడల మాకున్న అంతఃకరణమునకు ప్రతిఫలముగా మీరును మీ హృదయములను విశాలపరచుకునుడి. మీరు నా పిల్లలని మీతో ఇలాగూ చెప్పుచున్నాను. ఎంత బాగుందండి! వారి అంతఃకరణ ఎలాగున్నదో, పౌలు యొక్క అంతఃకరణ ఎలా ఉన్నదో, పౌలు వారి పట్ల ఎలాంటి ప్రేమ చూపాడో, వారు పౌలు పట్ల ఎలాంటి ప్రేమ చూపుచున్నారో ఆ సంగతులు దైవ లేఖనంలో మనము చూస్తూ ఉన్నాం. నిజమే. 12వ అధ్యాయములో కూడా 12వ అధ్యాయం 14, 15 వచనాలు. ఇదిగో ఈ 3వసారి మీ వద్దకు వచ్చుటకు సిద్ధముగా ఉన్నాను. వచ్చినప్పుడు మీకు భారముగా నుండను. మీ సొత్తును కాదు మిమ్మునే కోరుచున్నాను. పిల్లలు తల్లిదండ్రుల కొరకు కాదు, తల్లిదండ్రులే పిల్లల కొరకు ఆస్తి కోర్చదగినది గదా. కాబట్టి నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషముగా వ్యయపరచెదను. నన్నును నేను వ్యయపరచుకొందును. నేను మిమ్మును ఎంత ఎక్కువగా ప్రేమించుచున్నానో అంత తక్కువగా మీరు నన్ను ప్రేమింతురా అని అడిగాడండి. పౌలు నిజంగా కొరింథీయుల కొరకు ఎంత త్యాగం చేశాడో, ఏ విధమైన త్యాగము చేశాడో మనకి ఈ వచనాల్లో అర్థమవుతుంది. మీ సొత్తును కాదు నేను మిమ్మునే కోరుచున్నాను అన్నాడు. నేను ఆస్తిని మీ కొరకు కూర్చాను అన్నాడు. నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషముగా వ్యయపరచెదను. నన్నును నేను వ్యయపరచుకొందును అన్నాడు. నిజంగా
పౌలు చూపించిన ఆ ప్రేమ ఎంత గొప్పదో మనకు అర్థమవుతుంది ప్రియులారా. నిజమే, ఎంతగా ప్రేమించాడు, ఎంతగానో ప్రేమించిన వాడుగా మనము చూస్తున్నాం. కనుక ఈ సమయములో పౌలు ప్రేమించినంతగా కొరింథీయులు పౌలును ప్రేమించలేదు. ఎంత వేదన పడుతూ ఉన్నాడు. నిజంగా వారి మధ్య పౌలు త్యాగ సహితంగా పనిచేశాడు. వారిని రక్షణలో నడిపించిన పౌలును అసలు వారెంతగానో ప్రేమించాలి కదా. అలాగే మన మధ్య పనిచేసిన దైవ సేవకులు గాని, పెద్దలను గాని మనం కూడా ప్రేమించబద్దులం. మరియు పౌలు నిండు శ్రమతోను మనోవేదనతోను ఎంతో కన్నీరు విడుచుచు మీకు వ్రాశాను అని అంటా ఉన్నాడు. శ్రమతో మనోవేదనతో ఎంతో కన్నీరు విడుస్తూ మీకు వ్రాస్తున్నాను. అసలు పౌలుకున్న వేదన ఏమిటండి? సంఘమును గూర్చిన చింత, సంఘములను గూర్చిన చింత. 11వ అధ్యాయం 28వ వచనములో, ఇవియునుగాక సంఘములన్నింటిని గూర్చిన చింతయు కలదు, ఈ భారం దినదినము నాకు కలుగుచున్నది అన్నాడు. సంఘములను గూర్చిన చింత పౌలు ఎంతో కలిగినప్పుగా దైవ లేఖనంలో చూస్తున్నాం. నిజమే ప్రియులారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో వ్రాయబడిన ఈ వాస్తవిక సత్యాన్ని గమనించండి. గలతీలకు రాసిన పత్రికలో కూడా 4వ అధ్యాయం 19వ వచనములో, గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో, నా పిల్లలారా, క్రీస్తు స్వరూపం మీ అందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది అన్నాడు. క్రీస్తు స్వరూపం వారి యందు ఏర్పరచబడు వరకు ప్రసవ వేదన కలుగుచున్నది అన్నాడు. 1, చింత కలిగిన వాడుగా ఉన్నాడు. 2, ప్రసవ వేదన కలిగిన వాడుగా ఉన్నాడు. దేనికి ఈ చింత? దేనికి ఈ ప్రసవ వేదన? సంఘములను గూర్చి. సంఘములో ఉన్న ప్రతివారు సంపూర్ణులు కావాలి. సంఘములో ఉన్న ప్రతివారు క్రీస్తు సారూప్యములోనికి మార్చబడాలి. సంఘములో ఉన్న ప్రతివారు దేవ స్వభావములో పాలివారు కావాలి. సంఘములో ఉన్న ప్రతివారు దీన శరీరాలు రేపు మహిమ శరీరాలుగా మార్చబడాలి. సంఘములో ఉన్న ప్రతివారు ప్రభు ఏ స్థలములో ఉంటే ఆ స్థలములో ఉండాలి. ప్రభు ఏ మహిమతో ఉంటే ఆ మహిమతో ఉండాలని పౌలు సంఘములను గూర్చిన చింత, సంఘములను గూర్చిన వేదన, సంఘములను గూర్చిన ప్రసవ వేదన ఆయన కలిగిన వాడుగా ఉన్నాడు. ఈ మాటలు చాలా విశేషమైనవి ప్రియులారా. ఈనాడు సంఘాలలో ఉన్న మనం, సంఘ సహవాసం కలిగి ఉన్న మనం, సంఘాలను నడిపిస్తున్నామని అనుకుంటున్న మనం, సంఘాలలో గృహ నిర్వాహకులుగా ఉన్న మనం, చింత ఉన్నదా? వేదన ఉన్నదా? ప్రసవ వేదన ఉన్నదా? అది కూడా మనం పరీక్ష చేసుకోవాలి. ఎందుకు? సంఘములో ఉన్న ప్రతి వ్యక్తిని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి రేపు ఆయన ఎదుట నిలువ పెట్టాలి కదా. రేపు ఆయన ఎదుట మనము నిలువ పెట్టాలి. ఆయన ఎదుట మనము నిలువ పెట్టాలి అని అంటే ఖచ్చితంగా మనమందరం సంఘములను గూర్చిన చింత కలిగి ఉండాలి.
సువార్తను గూర్చిన భారము కలిగి ఉండాలి. సువార్త వలన సంఘస్థాపన జరుగుతుంది. స్థాపించబడిన సంఘమును గూర్చి చింత కలిగి ఉండాలి. వేదన కలిగి ఉండాలి. ప్రసవ వేదన కలిగి ఉండాలి. ఈ సత్యాన్ని మనం గుర్తించాలి. ప్రియులారా, సంఘాలను మనకవి లాభకరమైనవిగా కాకుండా పౌలు సంఘముల కొరకు ఆయన ఏమయ్యానన్నాడు? వ్యయమైపోయాను. నేను నాకు కలిగినదంతా ఖర్చు చేశాను. పౌలు ఎంతగా ప్రేమిస్తున్నాడండి! సంఘాలను ఎంతగా ప్రేమిస్తున్నాడు! సంఘాలలో ఉన్న వ్యక్తులను ఎంతగా ప్రేమిస్తున్నాడు! ఇంతగా ప్రేమించిన వారాయనను ప్రేమింపకపోయినా ఆయన ఎంతో ప్రేమిస్తున్నాడు. కానీ ఈ రోజుల్లో మనం ఏం చేస్తామంటే, మనలను ప్రేమించే వారిని ప్రేమిస్తాం, మనకు పెట్టుబడి పెట్టే వారిని ప్రేమిస్తాం. కానీ మనలను ప్రేమించని వారిని కూడా ప్రేమించగలిగిన మంచి మనసు మన జీవితంలో ఉన్నదా? ఆత్మల కొరకైన వేదన ఆయన కలిగిన వాడుగా చూస్తాం. రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 1-2 వచనాలు. రోమాపత్రిక 9వ అధ్యాయం 1-2 వచనాలు. నాకు బహు దుఃఖమును నా హృదయములో మానని వేదనయు కలవు. క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధమాడుట లేదు అన్నాడు. నాకు బహు దుఃఖం, నా హృదయములో మానని వేదన అన్నాడు. చూచారా అండి? ఆత్మల కొరకైన వేదన ఆయన కలిగిన వాడుగా ఉన్నట్టు మనము చూస్తున్నాం. ఆఖరికి 3వ వచనం అయితే అంటాడు, పరిశుద్ధాత్మయందు నా మనసాక్షి నాతో కూడా సాక్ష్యమిచ్చుచున్నది. సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుడనై ఉండగోరుచుందును అన్నాడు. దేహ సంబంధులైన నా వారి కొరకు క్రీస్తు నుండి వేరై నేను శాపగ్రస్తుడనైపోతాను. అంటే నా దేహ సంబంధులైన వారు ఖచ్చితంగా ప్రభువును తెలుసుకోవాలి. వారు మార్పు చెందకపోతే నేను శాపగ్రస్తుడనైపోతాను అన్న భావం మనకు కనబడుతుంది. కనుక వారి పట్ల ఆయన ఎంత ప్రేమ కలిగిన వాడుగా ఉన్నాడు, వారి పట్ల ఎంత భారం వేదన కలిగిన వాడుగా ఉన్నాడో మనకు అర్థమవుతుంది. 10వ అధ్యాయం 1వ వచనం రోమాపత్రికలో, సహోదరులారా, ఇశ్రాయేలీలు రక్షణ పొందవలెనని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనయునై ఉన్నవి అన్నాడు. ఇశ్రాయేలీలు రక్షణ పొందాలి, నా హృదయాభిలాష. చూశారా? ఈ పదాలన్నీ మనం గమనించాలి. హృదయాభిలాష కలిగిన వాడుగా ఉన్నాడు, వేదన కలిగిన వాడుగా ఉన్నాడు, చింత కలిగిన వాడుగా ఉన్నాడు, ప్రసవ వేదన కలిగిన వాడుగా ఉన్నాడు. శాపగ్రస్తుడను, అవసరమైతే వారి కొరకు శాపగ్రస్తుడుగా మారిపోవాలి అన్న భావం కూడా ఆయనకు కలిగింది. ఇక 11వ అధ్యాయం 13-14 వచనాలు. అన్యజనులకు మీతో నేను మాటలాడుచున్నాను, నేను అన్యజనులకు అపోస్తలునై ఉన్నాను గనుక ఏ విధమునైనను నా రక్త సంబంధులకు రోషము పుట్టించి వారిలో కొందరినైనను రక్షింపవలనని నా పరిచర్యను ఘనపరచుచున్నాను. నా రక్త సంబంధులకు రోషము పుట్టించి వారిలో కొందరినైనను రక్షింపవలను అని నా పరిచర్యను ఘనపరచుచున్నాను అన్న. ప్రియులారా, పౌలుకున్న
ఈ తృష్ణ, ఆత్మల కొరకైన భారం, వేదన ఈనాడు మనకు కూడా కలిగి ఉండుంటే ఎంత మంచి పనైనా జరుగుతుంది. అవును, ఈ పత్రిక వ్రాస్తూ కన్నీళ్లు విడుచుచూ వ్రాశాను అని అన్నాడు. ఇది తన వ్యక్తిగత జీవితం కొరకై కార్చిన కన్నీరు కాదండి, ఇది సంఘముల కొరకైన కన్నీరే. సంఘాల కొరకైన కన్నీరు కార్చిన పౌలు మనకు తేటగా ప్రత్యక్షపరచబడుచున్నాడు. ఈనాడు మనం కూడా సంఘాల కొరకు కన్నీరు కూడా కార్చాలి. సంఘములో తొందరలు వచ్చినప్పుడు, సంఘములోనున్న వ్యక్తులు వెనకంజ వేసి అవిధేయతతో చిక్కుబడినప్పుడు దైవ సేవకులు, సంఘ పెద్దలు కన్నీరు కార్చవలసిన వారై ఉన్నారు. ఆత్మ కొరకైన కన్నీరు కూడా కలిగి ఉండవలసిన వారుగా ఉన్నారు. అపోస్తలుల కార్యముల గ్రంథములో 20వ అధ్యాయం 31వ వచనాన్ని చదివినప్పుడు పౌలు మాట్లాడుతూ ఎఫెసు సంఘమును గురించి ఇలా చెప్పాడు. కావున నేను 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీరు విడుచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పితినని మీరు జ్ఞాపకము చేసుకుని మెలకువగా ఉండుడి. 3 సంవత్సరాలు రాత్రింబగళ్ళు కన్నీరు విడుచుచు అన్నాడు. ఈ పదాలన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలండి ప్రియులారా. పౌలు స్వార్థ భారము కలిగిన ఆయన, ఆ భారాన్ని బట్టి సంఘాల స్థాపన జరిగితే ఆ సంఘాల విషయములో ఆయన ఎలా ఉన్నాడు? ఇదిగో ఇక్కడ కన్నీరు కార్చాడు, వేదన పడ్డాడు, ఖర్చు చేశాడు కదా, వ్యయమైపోయాడు, శాపగ్రస్తుడనై ఓరుదును అని మాట్లాడాడు, శ్రమ పడ్డాను అన్నాడు, మనోవేదన కలిగి ఉన్నాను అన్నాడు. ప్రియులారా, చింత కలిగిన వానిగా ఉన్నానన్నాడు. ఈ మాటలన్నీ వింటుంటే మన ప్రియ ప్రభు మన కొరకు చేసిన ఆ గొప్ప త్యాగాన్ని మనము గుర్తు చేసుకోవాలండి. ఎందుకు కన్నీరు కార్చాడు? 126వ కీర్తనలో 5, 6 చరణాలు. కన్నీరు కార్చిన వ్యక్తి ఏదో ఒక దినాన సంతోషంగా ఉంటాడు, సంతోషముగా పనలు మోసుకొని వస్తాడు అన్నాడు. కనుక కన్నీరు కార్చిన సందర్భం, ఆ కన్నీళ్ల వలన గొప్ప ఫలితాన్ని చూడగలం. ప్రియులారా, మన ప్రార్థనలో కూడా కన్నీరు అవసరం. మన ప్రభువే కన్నీరు కార్చారు. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనములో ఆయన శరీరధారిగా ఉన్న దినములలో మన ప్రియ ప్రభు రోదనముతోను కన్నీళ్లతోను దేవునికి ప్రార్థన చేసినట్లుగా చూస్తాం. ప్రియులారా, మనము సంఘాల కొరకు, సంఘములో ఉన్న వ్యక్తుల కొరకు, వారి బాగు కొరకు కన్నీరు కారిస్తే ఆ కన్నీళ్లు ఒకానొక దినాన లెక్కలోనికి వస్తాయి. కీర్తనల గ్రంథం 56వ కీర్తన 8వ చరణంలో మనము చూచినప్పుడు ఖచ్చితంగా మనము కార్చే కన్నీరు ఒకానొక దినాన లెక్కలోనికి వస్తాయి అనే సత్యం, కార్చిన ప్రతి కన్నీరు రేపు ఆయన కవిలలో ఉంటుంది, ఆయన బుడ్డిలో ఉంటాయి.
కనుక సంఘాల కొరకు కన్నీరు కార్చే భక్తులు లేవాలి, భక్తులు కావాలి. వ్యక్తిగత కుటుంబ జీవితం కొరకు, శరీర సంబంధమైన వేదనల కొరకు కార్చే కన్నీరు కాకుండా, సంఘాల కొరకు చింత, సంఘాల కొరకు వేదన, సంఘాల కొరకు ప్రసవ వేదన, సంఘాల కొరకు కన్నీరు కార్చే వారంగా మన జీవితాన్ని మనము కొనసాగిద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా ప్రియ ప్రభువా, పౌలు కన్నీటితో వ్రాసిన లేఖ, ఆ లేఖలో ఉన్న లేఖనం, ఆ లేఖనం యొక్క విలువ అది ఎంత లోతైనదో, అందున్న ఆత్మీయ సత్యాన్ని మీరు మాకు నేర్పినందుల కొరకై స్తోత్రము చెల్లిస్తున్నాం. మా ప్రభువా, నిజమే, మా జీవితాలలో వేటి కొరకు, ఎవరి కొరకు, దేని కొరకు కన్నీరు కార్చాలో చెప్పారు. మా జీవితాల్లో మేము వ్యర్థంగా ఎప్పుడు అనవసరమైన వాటి కొరకు కన్నీళ్లు కార్చకుండునట్లు మమ్మను మీరు సిద్ధపరచండి. మా ప్రభువా, ప్రతి విషయంలో మీకు మహిమకరంగా మేము జీవించుటకు మమ్మను ఆయత్తపరచమని, కృపతో జ్ఞాపకం చేసుకోమని, లేఖనాల వెలుగులో మా బ్రతుకులను మేము చక్కదిద్దుకొని ఇతరులను చక్కదిద్దడం కొరకు కన్నీరు కార్చేటట్లుగా మమ్మను ఆయత్తపరచండి. ప్రతి వ్యక్తికి దేవ సారూప్యం రావాలి, దేవ స్వభావం రావాలి, క్రీస్తునందు సంపూర్ణులు కావాలి. అలాంటి గొప్ప అనుభవాలలో నడిపించి మీ నామమునకే మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములను ఆరోపించుకొనమని కోరుచు మా ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమిలాడి వేడుచూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దైవ లేఖనములో వ్రాయబడిన ఈ సత్యాలు మీరు అర్థం చేసుకున్నారని నేను నమ్ముచూ ఉన్నాను. అర్థమైందండి. పౌలు తనకున్న ఆత్మల పట్ల భారం, సంఘాల పట్ల చింత ఎలాగున కలిగి ఉన్నాడో ప్రతివారు అర్థం చేసుకొని ప్రభువుకు మహిమకరంగా జీవించవలనని ప్రభు పక్షంగా ప్రేమతో ఈ మాటలు మీకు తెలియచేస్తున్నానండి.